నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఏఐ గురించి ఇంకా చాలా చాలా డౌట్స్ అందరికీ ఉంటాయి. అసలు ఏఐ ఎందుకు నేర్చుకోవాలి, ఏఐ ఎవరు నేర్చుకోవాలి? ఇప్పుడు థర్డ్ క్లాస్ పిల్లలకి కూడా ఏఐ పాఠ్యాంశాల్లో వాళ్ళకి చేర్చి, అంటే ఇంతకుముందు కంప్యూటర్ ఎలా నేర్పించామో ఏఐ కూడా అట్లానే నేర్పిస్తామనే ఒక విధానం అయితే వస్తుంది. అసలు ఏఐ ఎంతవరకు అవసరం, ఏఐ ఎవరికి అవసరం, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సంతోష్ గారు, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నేటి విద్యార్థులకు ఏఐ అంటే అసలు వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు, అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి ఏఐ గురించి? ఆనెస్ట్లీ స్పీకింగ్, స్టూడెంట్స్ ఆ ఏజ్ గ్రూప్లో అసలు ఏఐ అంటే ఏంటో ప్రాసెస్ కూడా చేయలేరు. ఇదంతా ఏంటంటే వాళ్ళ టీచర్స్, వాళ్ళ పేరెంట్స్. మన ఇండియాలో ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే ఫోమో ప్రాబ్లం, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరు ఏఐ చేస్తున్నారు, మా పిల్లలు కూడా ఎర్లీ ఏజ్ నుంచి నేర్చుకోవాలి, కానీ వాళ్ళకి ఆ కాగ్నిటివ్ ఎబిలిటీ అంత ఎర్లీ ఏజ్లో డెవలప్ కాదు. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కొంచెం హై స్కూల్, కొంచెం ఇంటర్మీడియట్కి వచ్చాక, కొంచెం ఇంజనీరింగ్కి వచ్చాక, అలాంటి వాళ్ళు దీని బెనిఫిట్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. స్కూల్ స్థాయిలో ఏఐ లైన్లు రావడం ఎంతవరకు అవసరం అంటారు? లాజికలీ స్పీకింగ్, స్కూల్స్లో ఏఐ ఇంట్రడ్యూస్ చేయడం ఈజ్ అ గుడ్ స్టెప్, కానీ వాళ్ళు సెగ్రిగేట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్కి ఏఐ గురించి ఇప్పుడే నేర్చుకోవడం అవసరం లేదు. ఎందుకంటే ఏఐ కూడా ఇట్ ఈస్ ఇన్ ఎ వెరీ నేసెంట్ స్టేజ్. సో ఇంకా ఏఐకి సంబంధించిన లెజిస్లేషన్స్, ఏఐకి సంబంధించిన పాలసీస్ ఇంకా రిఫైన్ అవ్వలేదు. సో ప్రైమరీ స్కూల్స్ వాళ్ళకి ఇట్ ఇస్ టూ ఎర్లీ ఫర్ ఏఐ. హౌవెవర్ హై స్కూల్ అంటే 8th, 9th, 10th పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు దే విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ సెగ్మెంట్, ఆర్ 11th, 12thకి వెళ్తారు, దాని తర్వాత ఇంజనీరింగ్ చేస్తారు. వాళ్ళకి ఇలా కంప్యూటర్ ల్యాబ్స్ లాగా ఏఐ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేయడం విల్ మేక్ సెన్స్. ఇప్పుడు మా టైంలో కూడా స్కూల్లో చిన్న ప్రైమరీ స్టూడెంట్స్కి డిఫరెంట్ కంప్యూటర్ ల్యాబ్ ఉండేది, హై స్కూల్ స్టూడెంట్స్కి డిఫరెంట్ కంప్యూటర్ ల్యాబ్. వాళ్ళకి డిఫరెంట్ నేర్పించేవాళ్ళు వీళ్ళకి. సో ప్రైమరీ స్కూల్స్కి ఇంకా కంప్యూటర్స్ గురించి బేసిక్స్ నేర్పించడమే కరెక్ట్. ఓకే, బట్ హై స్కూల్ వాళ్ళకి స్లోగా ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అవన్నీ నేర్పించేవారు. దాంతోపాటు ఒక 1-2 లెసన్స్ ఆఫ్ ఏఐ విల్ బి గుడ్ ఇనఫ్ ఫర్ స్టూడెంట్స్. వాళ్ళకి ఎక్కువ కూడా నేర్పించకూడదు ఈ టైంలో. ఓకే, అయితే సాంప్రదాయ పద్ధతిలో నేర్పించే స్టడీస్కి దానికి టెక్నాలజీ తోడైతే వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళకి ఈ స్థాయిలో నేర్పిస్తే సరిపోతుందని, వాళ్ళ ఫ్యూచర్ గుర్తు కదా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు చూడండి, ఏఐ అనేది ఈజ్ అ అడ్వాన్స్ లెవెల్, వీ కెన్ సే ఎ లాంగ్వేజ్ విచ్ విల్ మేక్ థింగ్స్ ఈజియర్. స్టూడెంట్స్కి ఏంటంటే స్కూల్ లెవెల్లో బేసికలీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్. అంటే 3 స్కిల్స్ మేజర్లీ నేర్చుకుంటారండి స్కూల్లో: రీడింగ్ స్కిల్స్, లిస్నింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్. ఇప్పుడు ఏఐ వెరీ ఎర్లీ ఏజ్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఈ 3 స్కిల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళ ఐడియాస్. ఇప్పుడు మనమే చూడండి, ఏఐ వచ్చాక ఏంటి, ఏదో ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాం, మనకు వస్తుంది, దాని గురించి ఆలోచిస్తున్నాం. ఇండిపెండెంట్ థింకింగ్, ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అవన్నీ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ వస్తుంది, 10 years తర్వాత వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుంది, కానీ ఫండమెంటల్ లైఫ్ స్కిల్స్ అనేవి చేంజ్ అవ్వవు. ఈ లైఫ్ స్కిల్స్ ఫస్ట్ నేర్చుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. ఏఐ విల్ ఓన్లీ బి అన్ ఎనేబులర్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం. అంటే అడాలసెన్స్ వచ్చాక అప్పుడు ప్రాబబ్లీ ఏఐ విల్ హెల్ప్ దెమ్ విత్ వేరియస్ థింగ్స్. కానీ స్కూల్ లెవెల్లో ఇప్పటికీ ద ఫోకస్ షుడ్ బి ఆన్ ఫండమెంటల్స్ నా ఉద్దేశంలో. అయితే ఏ నేర్చుకోవడానికి నార్మల్గా ఎవరికైనా సరే కోడింగ్ వచ్చి ఉండాలి అంటారా? అవసరం లేదండి, టెక్నికల్లీ స్పీకింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఏఐనే కోడింగ్ గురించి నేర్పిస్తుంది. అంటే మీరు ఏఐని అడిగితే కోడింగ్ ఎలా చేయాలి అంటే, నాకు ఇలాంటి కోడ్ రాసి అంటే రాసిస్తుంది. మనకి కావాల్సిన మేజర్ స్కిల్స్ ఏంటంటే, స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా అనాలిసిస్, కోడింగ్ అంటే పైథాన్ లాంటి లాంగ్వేజెస్, డేటా స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అండ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్. బేసికలీ మ్యాథ్స్ ఓరియంటేషన్ అవి ఉంటే వాళ్ళు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు మాస్టర్ చేయగలుగుతారు. మోర్ స్పెసిఫికలీ ఏఐ అనేది కూడా వాళ్ళు మాస్టర్ చేయగలుగుతారు. సో ఈ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. అండ్ ప్రాంప్ట్స్ ఇస్తే ఈ మధ్య వస్తున్నాయి, సో ఆ ఐడియేషన్, ఆ డిజైన్ థింకింగ్ అనేది రావాలి. ఓకే సార్, ఐటీ ఫీల్డ్లోకి రావాలి అంటే ఇప్పుడున్న విద్యార్థులు ఏ స్కిల్ సెట్ని ఎక్కువగా వాళ్ళు అలవర్చుకోవాలి అంటారు? సో ఫస్ట్ ఏంటంటే అండి, ఐటీ ఫీల్డ్లో రావాలంటే కోర్ స్కిల్స్ అయితే సేమ్ ఉన్నాయండి ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకు డేటా అనలిస్ట్ రోల్ పాపులర్ అయింది మన ఇండియాలో ఐటీ బూమ్ అయినప్పుడు. దాని తర్వాత వాళ్ళు అనలిటిక్స్ అన్నారు, ఇప్పుడు ఏఐ అంటున్నారు. వాటికి కావాల్సిన కామన్ స్కిల్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే కోడింగ్ అనేది నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఏఐతో కోడింగ్ అనేది ఈజీ అయిపోయింది, బట్
ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకుని ఎలా కోడ్ చేయాలి. అండ్ కొన్ని టూల్స్ ఉంటాయి, లైక్ పైథాన్ అయితే ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది, అందరు నేర్చుకోవాలి. డేటా స్ట్రక్చర్స్ గురించి నేర్చుకోవాలి. దెన్ కోర్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో లైక్ స్టాటిస్టిక్స్ అవనివ్వండి, డేటాని అనాలిసిస్, సింపుల్ డేటా అనాలిసిస్, విజువలైజేషన్, ఈ స్కిల్స్ అయితే కంపల్సరీగా నేర్చుకోవాలి. అయితే సాఫ్ట్వేర్ జాబ్లో ఏఐ, ఇందాక మీరు చెప్పిన డేటాబేస్, అలాగే సైబర్ సెక్యూరిటీ, ఈ మూడిట్లో వీటి మధ్య తేడా అంటే అసలు వీటిలో ఏది బాగుంది ఇప్పుడు? అన్నీ మంచివే అండి, టు బి ఆనెస్ట్. ఇప్పుడు ఎందుకంటే మనకి సైబర్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య మనం అందరం ఫోన్స్లోనే ఉన్నాము, వీఆర్ షేరింగ్ లాట్ ఆఫ్ డేటా టు యాప్స్ అండ్ ఆల్. సో సైబర్ సెక్యూరిటీ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. సో అదైతే విల్ బి దేర్ ఫర్ నెక్స్ట్ 10-15 years. అనలిటిక్స్ ఉన్నాయి. అనలిటిక్స్ ఇప్పుడు ఎవ్రీ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఎనీ స్పోర్ట్ అవ్వనివ్వండి, ఏవైనా బిగ్ $1 billion కంపెనీస్ అవ్వనివ్వండి, డేటా క్రంచింగ్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ డేటా నుంచి ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక విషయం మాట్లాడితే దాని యాడ్ వెంటనే వస్తుంది మనకి సోషల్ మీడియాలో. అదంతా కూడా డేటా అనాలిసిస్ ప్రకారం అనమాట. సో అనలిటిక్స్ హెస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఏఐ, ఆబ్వియస్లీ ఏఐ ఇస్ ఇన్ ఎ వెరీ నేసెంట్ స్టేజ్ యాక్చువల్లీ. కానీ ఏఐ ఏంటంటే డిస్రప్ట్ చేస్తుంది. సో వీటిలో ఎక్స్టెన్షనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసికలీ. సో ఏఐ అనేది ఇప్పుడు నెక్స్ట్ 5-6 years డామినేట్ చేస్తుంది. దాని తర్వాత ప్రాబబ్లీ వీ మైట్ సీ అ న్యూ థింగ్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎవాల్వింగ్ అనమాట. సో అన్నింటికి మనం ఇందాక డిస్కస్ చేసినట్టు స్కిల్ సెట్ ఇస్ ది సేమ్, ఓన్లీ థింగ్ ఇస్ అడాప్ట్ అవ్వాలి. అయితే నాన్ ఐటీ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు ఐటీ సెక్టార్కి, సాఫ్ట్వేర్లోకి రావాలి అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏది ఉండాలి? అంటే వాళ్ళు రాగలరా అసలు? డెఫినెట్లీ దే క్యాన్. ఇప్పుడు అట్లీస్ట్ టాప్ కంపెనీస్ మనం చూస్తున్నామంటే లైక్ మన గూగుల్ అవ్వనివ్వండి, ఫేస్బుక్ అవ్వనివ్వండి, ఫేస్బుక్ని ఇప్పుడు మెటా అంటున్నారు, మైక్రోసాఫ్ట్ అవ్వనివ్వండి, అట్లీస్ట్ యూఎస్లో కల్చర్ వచ్చింది. యూఎస్లో అక్కడ ఉన్న ఎంప్లాయీస్లో చాలామంది టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇంజనీరింగ్ డిగ్రీ లేదు. సో వాళ్ళు ఏంటి, లిబరల్ ఆర్ట్స్ వాటిల నుంచి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏఐ రావడంతో ఏంటంటే కోడింగ్ అనేది ఈజ్ ఎ స్కిల్ విచ్ ఇస్ రిక్వైర్డ్, బట్ ఇట్స్ నాట్ ఎ నెసెసరీ అండ్ ఎ మ్యాండేటరీ స్కిల్. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనలైజ్ చేయడం, డిజైన్ థింకింగ్, ఎలా డిజైన్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని, దాని సొల్యూషన్ ఎలా, ఈ 3 aspectsలో మంచి పట్టు ఉంటే దెన్ యూనో దే కెన్ గెట్ అ జాబ్ ఎనీవేర్, ఎనీ కంపెనీ. ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ మైండ్ సెట్ ఇంకా రాలేదు ఇండియన్ కంపెనీస్కి, బట్ వీఆర్ స్లోలీ గెటింగ్ దర్. లైక్ వేరే రోల్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు, ఇప్పుడు ఏఐ రావడంతో ఏంటంటే ఏఐ సపోర్ట్ ఇంజనీర్ రోల్స్ ఆర్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ రోల్స్, దానికి కోడింగ్ స్కిల్ అనేవి అవసరం లేదు. ఓకే, సో అలాంటి వాటివి కూడా ఓపెన్ అప్ అవుతాయి. ఓకే, అయితే ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అలాగే రిమోట్ జాబ్స్ అని అంటున్నారు. వీటికి అర్థం ఏంటి? ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్లోని ఏదైనా అప్లికేషన్ పెడుతూ ఉంటాం ఒక కంపెనీకి, ఫ్రీలాన్సా, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమా, రిమోట్ జాబ్సా, లేకపోతే ఇంకా ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు ఏంటి సార్ దీనికి? ఇది ఏంటంటే కరోనా టైం నుంచి ఈ వర్డ్స్ అనేవి చాలా రావడం జరిగింది. ఏంటంటే జనరలీ ఇదివరకు కల్చర్ వాజ్ ఆన్ సైట్, అంటే కంపెనీస్కి వెళ్ళి పనిచేస్తేనే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది అని అనుకునేవారు. బట్ కరోనా టైంలో ఏమర్థమైంది, ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ ల్యాప్టాప్లో ఉంటే ఇప్పుడు కంపెనీకి వెళ్తే ఏంటి, చాయ్ బ్రేక్ అని, లంచ్ బ్రేక్ అని, ఆర్ ఏదో ఈవెంట్స్ అని, వాళ్ళ ప్రొడక్టివిటీ అంత ఉండేది కాదు. కానీ రిమోట్ జాబ్స్తో ఏంటంటే ఇంట్లోనే ఉంటే వాళ్ళు ఏ టైం అంటే ఆ టైం మీటింగ్ జాయిన్ అయ్యేవారు, లేట్ అయినా కానీ ఓకే అనేవారు. సో మనం ఇండియన్స్ ఆ టైంలో, మన ఇండియన్స్ ఏంటి, మన మెంటాలిటీ ఎలా, వాళ్ళు ఏం చెప్తే అది మనం వినాలి బ్లైండ్గా అని. సో ఈ రిమోట్ జాబ్స్ అనేవి ఇంకా పాపులర్ అయ్యాయి. కంపెనీస్ ఏం రిలైజ్ చేశాయంటే ఇప్పుడు ఒక కంపెనీ ఆఫీస్కి రావాలంటే ఆ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. డైలీ దే స్పెండ్ 1000 rupees per ఎంప్లాయీ వాళ్ళకి టేబుల్ స్పేస్ కోసం. దే రియలైజ్ దట్ ఇదంతా స్పెండ్ చేయకుండా రిమోట్గా పనిచేస్తే కొన్ని ఇంజనీరింగ్ రోల్స్, కోడింగ్ రోల్స్ ఏవైతే క్లయింట్ ఫేసింగ్ ఉండవో వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కంపెనీ కాస్ట్ కూడా తగ్గుతున్నాయి. అందుకని ఈ జాబ్స్ అనేవి పాపులర్ అయ్యాయి. కానీ దీనికి డౌన్ సైడ్ ఉండే, నేను చెప్పినట్టు ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అంత ఎక్కువ లేవు. ఈ మధ్య మనం ఈ యంగ్ పీపుల్ హార్ట్ అటాక్స్ అవన్నీ ఎందుకు చూస్తున్నాం? కరోనా టైం వల్లనే. స్లీప్ లేదు, మూవ్మెంట్ లేదు, యాక్టివిటీ లేదు, మార్నింగ్ నుంచి నైట్ ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఉండడం. సో ఈ రిమోట్ జాబ్స్ కూడా కేర్ఫుల్లీ డీల్ చేసి డిసైడ్ చేయాలి. ఇప్పుడు కంపెనీస్ కూడా వాట్ దే రియలైజ్డ్ ఈ రిమోట్ జాబ్స్ వల్ల చాలామంది 2-3 జాబ్లు ఒకటేసారి చేస్తున్నారు. సో మళ్ళీ వాళ్ళు అందుకే ఇప్పుడు బ్యాక్ టు ఆఫీస్ 3 times a week మ్యాండేటరీ, 4 times a week మ్యాండేటరీ అని చెప్తున్నారు. సో ఈ రిమోట్ జాబ్ ఎవరైనా అప్లై చేస్తుంటే ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆలోచించే అప్లై చేయాలన్నమాట. ఓకే,
అంటే రిమోట్ జాబ్ ఇప్పుడు వాటి మధ్య తేడా ఏంటి సార్? ఇప్పుడు రిమోట్ జాబ్ అంటున్నారు, డేటా ఆన్ సైట్ జాబ్స్ అంటున్నారు, ఫ్రీలాన్సింగ్కి ఎంతవరకు స్కోప్ ఉంది? ఫ్రీలాన్సింగ్ అనేది చాలా టైం ఇవ్వాలి ఫ్రీలాన్సింగ్ వర్క్ అవ్వడానికి. ఇప్పుడు సపోజ్ రిమోట్ జాబ్ అనుకోండి, రిమోట్ జాబ్ అంటే అదే జాబ్ మీరు ఇంట్లో చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఆఫీస్ యూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఎనీ లొకేషన్. ఈ మధ్య ఏంటి, వేరే కంట్రీస్కి వెళ్ళి కూడా వర్క్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది మన వాళ్ళకి. సో అది రిమోట్ జాబ్. అంటే మీరు జాబ్ చేస్తున్నారు, యు ఆర్ ఎంప్లాయిడ్ బై దట్ ఆర్గనైజేషన్, మీకు మంత్లీ శాలరీ అనేది వస్తుంది. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే యు ఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. మీరు ఏ కంపెనీకి ఎంప్లాయ్ కాదు. యూ కెన్ వర్క్ విత్ ఒక పర్టికులర్ క్లయింట్, యూ కెన్ వర్క్ విత్ అదర్ పర్టికులర్ క్లయింట్. మీకు ఒక 10 clients ఉంటారు, బట్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ అంటే. కానీ రెవెన్యూ సోర్స్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు. అంటే మీకు ఎక్కువ క్లయింట్స్ ఉంటే అప్పుడు పైసలు వస్తాయి, లేకపోతే రావు. సో ఈ మధ్య చాలా గిగ్ ఎకానమీ అంటున్నారు. ఈ మధ్య ఏంటంటే చాలా మంది ఈ ఫ్రీలాన్సింగ్ సైడ్ వెళ్తున్నారు. అంటే నేను ఎవరికో పని చేయడం ఎందుకు, నేనే క్లయింట్స్ని అప్రోచ్ అయిన సర్వీసెస్ ఇస్తాను, డిజిటల్ మార్కెటింగ్ అవ్వనివ్వండి, కోడింగ్ అవ్వనివ్వండి, ఐ విల్ మేక్ మై ఓన్ రెవెన్యూ, నా టర్మ్స్లో నేను పనిచేస్తాను అనే మెంటాలిటీ ఈ మధ్య జెన్జీకి ఉంది. అవును. సో బట్ ఇవన్నీ ఆలోచించుకోవాలి. వాళ్ళ కన్సిస్టెంట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉందా? కొందరికి ఏంటి, మన థాట్ ప్రాసెస్ ఇలా మనకి కన్సిస్టెంట్ రెవెన్యూ కావాలి, ఎవ్రీ మంత్ మనకి శాలరీస్ పడాలి. బట్ జెన్జీ అలా లేరు. జెన్జీలో మేమేం అబ్జర్వ్ చేసామంటే, వాళ్ళు మాకు శాలరీ లేకపోయినా పర్లేదు, మా అంతటి మేము చేస్తాం, వీ వాంట్ టు బిల్డ్ సంథింగ్ ఆన్ అవర్ ఓన్. హౌ కెన్ దే గెట్ మనీ? అట్ ద ఎండ్ ఆఫ్ ది డే క్వశ్చన్ మార్క్ ఎక్కడ వస్తుందంటే మనీ. ఏదైనా చేస్తాం, ఎక్కడైనా చేస్తాం అనుకునేటప్పుడు వాళ్ళకి మనీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు చూడండి, ఈ మధ్య రీసెంట్లీ ఏంటి, కాంటెంట్ క్రియేటర్స్ ఎక్కువైపోయారు. మీరు చూడొచ్చు, కాంటెంట్ క్రియేటర్స్ 18-year-olds 20-year-olds ఇలా జస్ట్ గేమింగ్ స్ట్రీమ్ చేస్తూ వాళ్ళకి లక్షల వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళకి ఏంటి, బ్రాండ్ కొలాబరేషన్స్ అవుతున్నాయి. అంటే వాళ్ళ పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఇన్ఫ్లుయెన్సర్స్ 1 million 2 million ఫాలోవర్స్ 18-20-year-oldsకి. వాళ్ళకి ఏంటి, బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి. వాళ్ళు ఇండైరెక్ట్లీ చేస్తుంది ఫ్రీలాన్సింగే, అంటే ఏ కంపెనీకి పని చేయట్లేదు. కానీ ఒక టాటా బ్రాండ్, ఒక రిలయన్స్ బ్రాండ్, వాళ్ళ ప్రోడక్ట్ మీరు రీల్లో గురించి మాట్లాడండి అని వాళ్ళు లక్షలు ఇస్తున్నారు పైసలు. అదొకటి. ఇప్పుడు సపోజ్ స్పెసిఫిక్ ఫ్రీలాన్సింగ్ అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, వెబ్సైట్ సర్వీసెస్. సపోజ్ నేను ఒక ఫ్రీలాన్సర్, మీరు వచ్చి నా కోసం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇవ్వండి, సో నేను క్రియేట్ చేసి ఇచ్చి మీ దగ్గర మనీ తీసుకుంటాను, అలా అనమాట. సో యూ హ్యావ్ టు డైరెక్ట్లీ అప్రోచ్, అంటే మార్కెటింగే మీరే చేసుకోవాలి అండ్ మీరు ఆ మనీ అనేది తీసుకోవాలి. సో దట్ ఈస్ వై ఫ్రీలాన్సింగ్కి యూ నీడ్ టు గివ్ ఇట్ లాట్ ఆఫ్ టైం వర్క్ అవ్వడానికి. ఏ టూల్స్ వాడడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పనితీరు ఎలా మారుతుంది? ఆల్రెడీ మారుతున్నాయి, బట్ ఇన్ ఎ గుడ్ వే. యాక్చువల్లీ మార్కెట్లో కూడా మీరు చదువుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబులు పోతున్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిడెండెంట్, అలా కాదు. ఇప్పుడు ఏంటంటే జనరలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏంటంటే కోర్ కోడింగ్ చేసేవాళ్ళు, దే యూస్ టు స్పెండ్ డేస్ అండ్ వీక్స్ అండ్ మంత్స్ టు బిల్డ్ ఎ కోడ్. ఏఐతో ఏంటి, మీరు జస్ట్ ఆ ప్రాబ్లం అర్థం చేసుకుని ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలని చెప్పి, ఐడియా ఎలా కావాలి, అవుట్పుట్ ఎలా కావాలి అంటే ఏఐ ఈజ్ డూయింగ్ 70-80% ఆఫ్ ది వర్క్ ఫర్ యూ. అంటే కూర్చుని మాన్యువల్లీ ఒక 4-5 డెవలపర్లు చేసుకుని అవసరం లేదు. ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ సోల్లీ ఫోకసింగ్ ఆన్ ది ప్రాబ్లమ్ నౌ. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం, ఆ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, ఆటోమేషన్ ఎక్కడ ఉంటే అక్కడ ఎలా చేయాలి, వాటి ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగింది బేసిక్గా. ఓకే.